పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న సినిమా అల్లు అర్జున్ 22. తమిళ దర్శకుడు అట్లీ కొత్త సినిమాను త్వరలో తెరకెక్కించబోతున్నారు. పుష్ప 2తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ తదుపరి చిత్రం కోసం ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. ఫ్యాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రంగా ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. దీపికా పడుకొనే టీజర్ చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఇప్పుడు అట్లీ కూడా ఈ సినిమా కోసం కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తున్నామని చెప్పడంతో ఫ్యాంటసీ కాన్సెప్ట్ ఉంటుందని ధృవీకరణ అయ్యింది. బన్నీ త్రిపాత్ర అభినయంతో పాటుగా ముగ్గురు కథానాయకులు జోడీగా కనిపించబోతున్నారనేది సమాచారం. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ముంబైకి త్వరలో బయలుదేరబోతున్నారు. 3 నెలల పాటు అక్కడ జరిగే షూటింగ్లో పాల్గొంటారు. 3 నెలల పాటు అక్కడే షూటింగ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో యాక్షన్ సన్నివేశాలు తీనున్నారట. ఈ షెడ్యూల్ తర్వాత వీఎఫ్ఎక్స్ పనులు ప్రారంభించినట్లు టాక్. దీనికోసం టీం మొత్తం అమెరికా వెళ్లనుందని సమాచారం. సన్ పిక్చర్ నిర్మాణ సంస్థపై భారీ బడ్జెట్తో అది రూపొందనుంది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే ఇందులో బన్నీకి జోడీగా కనిపించనున్నారు. సమాంతర ప్రపంచం, పునర్జన్మల కాన్సెప్ట్తో ముడిపడి ఉండే సైన్స్ ఫిక్షన్ సినిమాగా ఇది ముస్తాబు కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనికోసం చిత్ర బృందం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించే పనిలో ఉంది. ఏ జానర్ అనే లీక్స్ స్పష్టంగా బయటికి రాలేదు కానీ అంతర్గత సమాచారం మేరకు అల్లు అర్జున్ మొదటిసారి ద్విపాత్ర అభినయం చేయబోతున్నాడు. 2 షేడ్స్ డిఫరెంట్గా ఉంటాయట. జవాన్లో షారుఖ్ ఖాన్ని చూసి ఎలాగైతే షాక్ అయ్యామో ఇందులో కూడా అంతకు మించిన ట్రీట్మెంట్తో అట్లీ ట్విస్ట్ ఇస్తాడని అంటున్నారు. డైరెక్టర్ అట్లీ 2013లో విడుదలైన రాజారాణితో దర్శకుడిగా పరిచయం అయ్యారు. మొదటితోనే భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత తమిళంలో టాప్ డైరెక్టర్లలో చోటు సంపాదించుకున్నారు. ఇప్పటి వరకు అట్లీ తెరకెక్కించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవలే హిందీలో షారుఖ్ ఖాన్తో కలిసి జవాన్ను రూపొందించారు. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అట్లీ టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్తో చేయనున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ 22 ఏఎక్స్ అనే వర్కింగ్ టైటిల్తో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్ నిర్మించనుంది. హాలీవుడ్ రేంజ్లో ఈ మూవీ ఉంటుందని ఒక్క వీడియోతో తెలియజేశారు మేకర్స్. దాదాపు 600 కోట్ల బడ్జెట్తో పాన్ వరల్డ్ స్థాయిలో అన్ని భాషల్లో ఈ చిత్రం చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.